ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం మరియు నేత్ర వైద్య శిబిరం వివరాలు చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కొత్తవలస ఊర్లో మెడికవర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒప్పిన సత్యనారాయణ, జనసేన నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రవికుమార్, కొత్తవలస మండల నాయకులు పిల్ల రామదుర్గ, జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను, గాలి అప్పారావు, మల్లారాజు, గురజాడ వెంకటేష్, బంధం సత్యనారాయణ, బోగాది దేవ, తూరుబిల్లి విజయ్ కుమార్, కొట్యాడ అయ్యప్ప, గొంప సత్యనారాయణ, అంగి వెంకటేశ్వరరావు, గౌరీపట్నం మనోజ్ కుమార్, గొరపల్లి కుమార్, చుత్తాడ కమల్, కంచిపాటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు। నమస్కారం। మన ప్రీతమ నాయకులు, మన స్ఫూర్తి ప్రదాత, మన ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను। నిన్న, ఈరోజు, రేపు మా ఎస్కో నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి మన పార్టీ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మన నాగబాబు గారు, హరిప్రసాద్ గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, పార్టీ నుంచి వచ్చిన మీటింగ్ పరంగా మన ఎస్కో నియోజకవర్గం కూడా నిన్నంతా కూడా ప్రతి ఊళ్ళో, గ్రామంలో కూడా మొక్కలు నాటడం జరిగింది। క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిన్న రాష్ట్ర మొత్తం కూడా చేయమని మన కొణిదెల పవన్ గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది। అలాగే ఈరోజు కూడా, ఈరోజు మన అప్పారావు, అలాగే మన గొరపల్లి రవి గారు, అలాగే మన రామదుర్గ, సీను, మన కొత్తవలస నాయకులు అందరూ కలిపి ఈరోజు మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది। అలాగే రేపు కూడా కొత్తవలసలో మెడికల్ క్యాంపు, ఎలకోటలో మెడికల్ క్యాంపు, అలాగే ప్రతి గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। మీరందరూ కూడా నా తరపున అభినందనలు తెలియజేసుకున్నాను। జై జనసేన, జై పవన్ కళ్యాణ్। జై జనసేన। రేపు సోమవారం 2వ తారీఖుని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎస్కోట్ నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తారని పేరు పేరున అందరినీ కోరుకుంటున్నాను। అంతేకాకుండా రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలుగా మారండి, ప్రజలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో ఆయన అడుగుజాడలో నడిచి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ రకంగా ప్రాణదాతలకు రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వండి। జై జనసేన। ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గత వారం రోజుల నుంచి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం। అందులో భాగంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కూడా నిర్వహిస్తున్నాం। సో దాంట్లో భాగంగా చాలా వరకు మండల స్థాయిలో, అలాగే నియోజక స్థాయిలో కూడా మొక్కలు వడ్డం జరిగింది। మరి ఈరోజు అదే దాంట్లో భాగంగా ఈరోజు కొత్తవలస గ్రామంలో ముఖ్యంగా మనకి మన మండలంలో అత్యంత జనాభా ఎక్కువ ఉన్న మన కొత్తవలస గ్రామంలో ఈ రోజున మనకి క్యాజువల్ మెడికల్ క్యాంప్, అలాగే ఐ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది। మరి ఈ కార్యక్రమాన్ని కొత్తవలస జనసైనికులందరూ కూడా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు। ఈ రోజున గత 9 రోజులు, వారం రోజులు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలన్నీ కూడా చాలా గ్రామాన్న అలాగే మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది। రేపు మరి ముఖ్యంగా సెప్టెంబర్ 2న పుట్టినరోజు అయింది। రేపు మరిన్ని గ్రామాల్లో కూడా కేక్ కటింగ్లు అని కానీ, బ్లడ్ డొనేషన్స్ కార్యక్రమాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఉన్నాయి। అవన్నీ కూడా డీటెయిల్ చెప్పలేము, కానీ గ్రామాలు ఉన్నాయి। ముఖ్యంగా కొత్తవలస గ్రామంలో, మండలంలో రేపు కొత్తవలస సెంటర్లో కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఉంది। దానికి కూడా అందరూ వచ్చి పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం। జై జనసేన। ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు। అందరికీ నమస్కారం అండి। మరి గత వారం రోజుల నుంచి కూడా గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజు వేడుకలను గ్రామాన్న మరియు రాష్ట్ర స్థాయిలో కూడాను జన సైనికులు, వీరమహిళలందరూ కూడా నిర్వహిస్తున్నారు। పలు సేవా కార్యక్రమాలు మరియు మెడికల్ క్యాంపులు,
మరియు మిగతావన్నీ కూడా చేస్తున్నారు. నిన్న మరి వనం మనం అనే కార్యక్రమాన్ని ఆయన ముఖ్యంగా కూడా మంచి ధ్యేయంతో పెట్టుకున్నారు. ఆయన ఏమంటే 20% ఉంది ఇక్కడ, కానీ 50% పెంచి దాన్ని కూడాను ఇంకా అతను అడుగుజాడలో నడిచి అతను కూడా మనం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మరియు 1వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తవలస గ్రామంలోను మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ఈ ఊర్లో ఉన్న జన సైనికులు మరియు మండలంలో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.